ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తల చూడితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, గడిచిన పునరుద్ధాన దినము నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు ప్రభువా, నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి ప్రభువా, ఈ పునరుద్ధాన దినములో మేమందరూ కలిసి ప్రభువా నీ సందులో చేరి నాయన నీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభు ఆరాధన ప్రారంభం చేయుచుండగానైనా మీరే తోడుగా ఉండి నడిపించి నీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. అయా పాటల్లో మీరే తోడై ఉండి అడుగుచున్నాం ప్రభువా. వాక్యబాల ప్రభు నీ దాసులనైనా నీ సిల్లు చోటను మరుగుపరుచుకున్న ప్రభువా, అయ్యా మాకు ఆత్మీయ నీ దాసుల్లో నుంచి నాయన మీరే మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్యాన్ని ప్రభు అంటే మాత్రమే కాకుండా దాన్ని గ్రహించి మా దైనందిన జీవితంలో ప్రభువా దాన్ని అనుసరించే వారిగా ఉంటాను కూడా కృపను గ్రహించమని అడుగుచున్నాం ప్రభు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రత్యేకంగా ప్రభువా ఈ ఆరాధన అంతం వరకు మీరే క్రమంగాను మర్యాదను జరిగింపచేయమని నరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పెదవజీ కీర్తన పుస్తకంలో నుంచి 792 నెంబర్ గల పాట పాడుకుందాం. శృతి చేసినే పాడన స్తోత్ర గీతం మన పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
నడిపించినది నీవే కదా. ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా. ఎర్ర సముద్రము పాయలు చేసిన, ఎర్ర సముద్రము పాయలు చేసి నడిపించినది నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నిన్ను పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. అలాగే 495 నెంబర్ గల పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడి
గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగా నే వెళ్ళేదా పరమున చేరగా నే వెళ్ళేదా అనుకువలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడినను వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్లతో హింసించిన కఠినులు రాళ్లతో హింసించిన స్టెఫను వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారినా క్రీస్తుకై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా హల్లెలూయా హల్లెలూయా. Father, we thank you, Lord, for giving us an opportunity to worship you. తండ్రి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you, Lord, for being with us, Lord, this morning. ఈ ఉదయ సమయాన్న మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. And help us, Lord, to hear your word and apply it in our daily life. నీ వాక్యమును విని మా అనుదిన జీవితంలో మేము దాన్ని ఆచరించుటకు సహాయం చేయండి. And help us, Lord, to be encouraged by your word. నీ మాటల చేత మేము ప్రోత్సహించబడినట్లు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Once again, I greet you all in the to the presence of God. మరొకసారి యేసుక్రీస్తు యొక్క లేదా దేవుని సన్నిధికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. Last Thursday we had a tragic news that about the
gas leak in Visakhapatnam. గత గురువారం తెల్లవారుజామునే విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయినటువంటి దుర్ఘటన గురించి వినటం జరిగింది. By His grace, none of our believers or pastors have been affected. అయితే దేవుని కృపను బట్టి మన ఐపీసీ సేవకులు కానీ విశ్వాసులకు కానీ దానివలన ఎట్టి విధమైనటువంటి ప్రమాదము జరగలేదు. I understand there are about 3 or 4 families in that area, and I really appreciate John Moshe Garu for bringing them to his church in BHPV and taking care of them. మరి ఆ ప్రాంతంలో ఒక 3-4 కుటుంబాలు ఉన్నాయి. గ్యాస్ లీక్ అయినటువంటి ప్రాంతంలో పాస్టర్ జాన్ మోషే గారు బిహెచ్పివిలో సేవ చేస్తున్నారు. ఆ కుటుంబాలని తన మందిరంలోనికి చేర్చుకొని వారిని పోషిస్తున్నారు, వారిని అభినందిస్తున్నాను. And I pray that and also there are other churches which are IPC churches which are affiliated with us among the Telugu brothers and Malayali brothers. I understand that they too have been evacuated and are safely. అలాగే ఆ ప్రాంతంలో కొన్ని తెలుగు ఐపీసీ సంఘాలతో పాటుగా మలయాళం ఐపీసీ సంఘాలు కూడా మనతో ఆంధ్ర ఐపీసీతో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మరి వారు కూడా అక్కడ నుండి ఖాళీ చేయవలసి వచ్చింది. వారు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Amen. Amen. My prayer is that God would encourage us and give those people peace and help them to rehabilitate back to their homes. నా ప్రార్థన ఏంటంటే దేవుడు ఈ యొక్క గ్యాస్ లీక్ అయిన దుర్ఘటనలో ఇబ్బంది పడుతున్న కుటుంబాలన్నిటికీ కావలసినటువంటి శాంతి సమాధానాన్ని అనుగ్రహించి వీలైనంత త్వరగా వారు తిరిగి వారి గృహాలకు చేర్చబడినట్లుగా దేవుడు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. In addition to that, I'd like to take this opportunity to wish you all a Mother's Day. దానితో పాటుగా ఈ సమయంలో ఈరోజు మాతృదినోత్సవం, తల్లుల దినోత్సవం నాడు తల్లులైన వారందరికీ శుభాలు చెప్తున్నాను. Yes, because of the mothers, godly mothers in our ministry, God has been, blessing our ministry with good godly mothers in IPC. మన ఐపీసీలో ఉన్నటువంటి దైవికమైన తల్లులను బట్టి దేవుడు మంచి సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు, అనగా మంచి సేవకులను అందిస్తున్నాడు. అలాగే మంచి తల్లులు కూడా ఉత్పన్నమవుతున్నారు. So my message is concentrating on Mother's Day today. కాబట్టి ఈ రోజు నా వర్తమానము మాతృదినోత్సవం మీద దృష్టించబడుతుంది. Mother's Day 2020. 2020వ సంవత్సరము మాతృదినోత్సవపు వర్తమానం. Unfortunately, yes, we are going through the COVID virus. విచారకరంగా కోవిడ్-19 అనేటువంటి వైరస్ బారిన అనేకులు పడుతున్నారు. So I'm going to use Mother's Day and also how God to help us during this time. అయితే ఈ యొక్క మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి క్లిష్ట సమయంలో దేవుడు ఏ రీతిగా మనకి సహాయం చేయబోతున్నాడో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. Just few days ago, or rather few weeks ago, on Good Friday, we remembered what Jesus said on Calvary. కొన్ని వారాల క్రితం శుభ శుక్రవారం నాడు, మంచి శుక్రవారం నాడు కలువరి సిలువలో యేసయ్య చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. We read this in John chapter 19. అది యోహాను సువార్త 19వ అధ్యాయంలోని వృత్తాంతం. When in verse 26 we read, 26వ వచనములో ఇలా రాయబడింది. when Jesus then saw his mother and the disciple whom he loved standing nearby, he said to his mother, "Woman, behold your son." And he said to his disciple, "Behold your mother." యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. Well, what we learn from this passage is, ఈ వృత్తాంతంలోని మనం ఏమి నేర్చుకుంటున్నాం? Jesus, while he was dying on the cross also, యేసయ్య సిలువ మీద మరణించే సందర్భంలో కూడా he was fulfilling the promises, the commandments God has given to Moses. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. What is that? ఏమిటది? To honor your parents. తల్లిదండ్రులను సన్మానింపుము అన్నటువంటి ఆజ్ఞ. I mean, Jesus was honoring his mother on Calvary. కలువరి సిలువలో మరణములో సైతం యేసయ్య తన తల్లిని సన్మానిస్తున్నాడు. So children, if you have mothers who are alive, please honor them at least today. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రులు గనక సజీవంగా ఉన్నట్లయితే ఈ రోజైనా వారిని గౌరవించండి, సన్మానించండి. Call them if they're far away from you. ఒకవేళ వారు మీకు సుదూరంలో ఉంటే వారికి ఫోన్ చేసి శుభాలు చెప్పండి. Tell them that you love them and care about them and ask them of their welfare. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి, వారి యోగక్షేమాలు తెలుసుకోండి, వారి కొరకు ప్రార్థిస్తున్నామని చెప్పండి, వారి కొరకు శ్రద్ధ వహిస్తున్నామని చెప్పండి. If possible, visit them and encourage them and support them. సాధ్యం
అవసరమైతే వారిని సందర్శించండి, ప్రోత్సహించండి, వారికి సహకరించండి. If they're living with you, at least, pray for them and touch them and say, Mama, I love you. వారు మీతో గనక జీవిస్తూ ఉంటే వారిని పట్టుకోండి, వారిని తాకండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పండి, వారి కొరకు ప్రార్థించండి. Just think about Jesus on Calvary. He was in lot of pain, and but still he honored his mother. కలువరి శిలువలో యేసయ్య గురించి ఆలోచించండి. మరణ వేదనలో ఉండి కూడా ఆయన తల్లిని జ్ఞాపకం చేసుకొని గౌరవిస్తున్నాడు. Amen. ఆమేన్. Paul to his spiritual son Timothy, పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి just few weeks before he was executed, అతడు చంపబడడానికి కొన్ని రోజుల ముందు he writes his epistle in 2 Timothy chapter 1. తిమోతికి రాసిన 2వ పత్రిక రాశాడు. ఆ 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు. For I am mindful of the sincere faith within you, which first dwelled in your grandmother Lois and your mother Eunice, and I am sure that is in you as well. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. ఏమనంటే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. Paul is in prison, పౌలు చెరసాల్లో ఉన్నాడు. underground prison in those days, ఆ రోజుల్లో నేలమాగల్లో ఉండేది. and there's no electricity like we have. ఈ రోజుల్లో మనకున్నట్లుగా కరెంటు విద్యుత్తు లేదు. But in spite of the dim light, he was penning this epistle to his beloved son Timothy. చాలా తక్కువ వెలుగు తాను ఉన్నటువంటి గదిలోనికి ప్రసరిస్తున్నప్పటికీ ఆ గదిలో, చీకటి గదిలో ఉండి తిమోతికి ఈ పత్రికను రాశాడు. He could have told about the discomfort and the problems and the challenges that he's facing. ఈ పత్రికలో పౌలు తిమోతికి తాను ఎంత కష్టాన్ని, ఎంత ఇబ్బందిని, యాతనను అనుభవిస్తున్నాడో వివరించి వర్ణించి రాసి ఉండొచ్చు. But instead he's encouraging Timothy by saying, కానీ దానికి బదులుగా తిమోతిని కొన్ని మాటల చేత ప్రోత్సహిస్తున్నాడు. even though that he's in a dungeon, he's in prison and he's going to be executed in a few more weeks, ఇతడు చెరసాల్లో ఉన్నను మరి కొన్ని వారములలో ఇతడు చంపబడబోతూ ఉన్నప్పటికీ he's encouraging Timothy, who is outside, who's not in a lockdown situation, is outside, to have faith in Jesus. ఖైదు చేయబడక స్వేచ్ఛగా బయట ఉన్నటువంటి కష్టములో లేని తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. ఏమనంటే, యేసుక్రీస్తునందు నీకు విశ్వాసం ఉంది, దాన్ని జాగ్రత్తగా కాచుకో అని. The reason why Paul is in dungeon is because of his faith in Jesus. పౌలు చెరసాలలో ఉండటానికి కారణమే యేసుక్రీస్తునందు తనకున్న విశ్వాసమును బట్టి. But still he's encouraging his spiritual son Timothy. అయినను తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు. That you need to, what call the faith that is in you did not come naturally in you, but it was in your grandmother, Lois, and your mother Eunice. నీలో ఉన్నటువంటి విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలో ఉంది, తరువాత నీ తల్లి అయిన యునికిలో కూడా కనపడింది, ఇప్పుడు నీ యందు కూడా నివసిస్తుంది, నీలో పుట్టినది కాదు ఇది అంటున్నాడు. ఆమేన్. In my life, నా జీవితంలో, yes, I remember my grandmother Mrs. P.M. Samuel. మా యొక్క నాయనమ్మ గారు P.M. శామ్యూల్ గారి యొక్క అమ్మగారు నాకు ఇంకా గుర్తున్నారు. She was a woman of faith. ఆమె నిజంగా విశ్వాస వీరురాలు. Even though my grandfather P.M. Samuel used to travel abroad and come back, and she used to say, I do not want any of your dollars or money that you have brought from abroad. మా తాతయ్య గారు ఆ రోజుల్లోనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రయాణించి వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు అమ్మగారు, మా నాయనమ్మ గారు ఏం చెప్పేవారంటే, అమెరికా నుండి మీరు తెచ్చిన ఏ డాలర్ గాని ఏది కూడా నేను మొట్టననేవాళ్ళు. That's for the ministry, give it for the ministry. అవి పరిచర్య కోసం దేవుడిచ్చాడు, వాటిని పరిచర్య కోసమే ఖర్చు చేయండి అని చెప్పేది. She maintained the family with a small compound she had in Machavaram. ఇంటిని ఎలా పోషించిందంటే, మాచవరంలో ఉన్నటువంటి చిన్న కాంపౌండ్ను ఆధారం చేసుకొని ఇల్లంతా పోషించింది, సాకింది. She used to raise cattle for milk. పాల కోసం గేదెల్ని పెంచింది. She used to raise chickens for eggs and meat. అలాగే కోడిగుడ్ల కోసం, మాంసం కోసం కోళ్లను పెంచేది. And raise her own vegetables. అలాగే కూరగాయలు కూడా పండించింది. And maintained that home.
మా ఇంటిని అలా పోషించింది. Let me give you one more example. మరొక ఉదాహరణ చెప్తాను. What do we do after you squeeze a lemon? నిమ్మకాయని పిండేసిన తర్వాత ఏం చేస్తాం? You just throw it out. చెత్తబొట్టులో పడేస్తాం. But do you know what my grandmother used to do with lemons and battai skin after taking the juice? కానీ మా నాయనమ్మ గారు నిమ్మకాయలు పిండిన తర్వాత బత్తాయి కాయల యొక్క తొక్కతో ఏం చేసేవాళ్ళు తెలుసా? She used to dry them వాటిని ఎండబెట్టేవారు and use it as fuel to light fire. వాటిని పొయ్యి వెలిగించడానికి పొయ్యిలో వేయడానికి వాడేవాళ్ళు. Even though that gas was available in those days, ఆ రోజుల్లో గ్యాస్ అప్పటికే అందుబాటులో ఉంది. but she said, no, I don't want gas. I will only depending on the firewood that's also in the garden. ఆమె అనేది కదా, నాకు గ్యాస్ కొనొద్దు, ఏమీ వద్దు, ఈ మన తోటలో ఉండేటువంటి ఎండిపోయిన చెట్టు మొక్కలు కర్ర మొక్కలతోనే నేను వంట చేసి పెడతానని చెప్పేవారు. The point I'm trying to say is, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, she was a pillar behind my grandfather. మా తాతయ్య గారి వెనకాల ఒక మూల స్తంభం వలె నిలబడ్డారు మా నాయనమ్మ గారు. Whenever he went for his missionary tours, ఆయన ఎప్పుడైనా మిషన్ ప్రయాణం కోసం విదేశాలు వెళ్ళినప్పుడు she used to eat only one meal and pray for him until he came back. ఆమె ఒక పూటే భోజనం చేసేది, మిగిలిన 2 పూట్ల ఉపవాసం ఉండి ఆయన తిరిగి వచ్చేటంత వరకు ఆయన కొరకు ప్రార్థిస్తూ ఉండేది. She did not take any medicine. ఆమె చనిపోయినంత వరకు ఏ మందులు తీసుకోలేదు. Because of her high blood sugar, she lost her eyesight because of cataracts. She didn't want to have a surgery. ఆమెకు షుగర్ ఎక్కువగా ఉండేది. షుగర్ ఎక్కువ అయిపోవటం వలన కళ్ళల్లో క్యాటరాక్ట్స్ వచ్చేసినాయి. కళ్ళల్లో కణాలు వచ్చేసి ఈ క్యాటరాక్ట్స్ వచ్చేసినాయి. క్యాటరాక్ట్స్ వచ్చినందుకు సర్జరీ చేయాలన్నారు. నాకు ఆపరేషన్ కూడా వద్దన్నారు. And she lived to the end of her life as a blind woman. ఆమె కంటి చూపు పోగొట్టుకొని చనిపోయేటంత వరకు కళ్ళు కనపడకుండా అలాగే జీవించేశారు. And when she was about to die in few more minutes or an hour, ఆమె సుమారుగా 1 గంట వ్యవధిలో చనిపోతారనగా, my mother was there to helping her, nursing her and fanning her. నా తల్లి మా అమ్మగారు ఆమె దగ్గర ఉండి ఆమెకు సపరీలు చేస్తున్నారు, గాలి విసురుతున్నారు విసినికర్రతో. One more thing, she didn't have a fan in her room. ఆమె గదిలో ఫ్యాన్ కూడా ఆమె పెట్టుకోలేదండి. She said, that's electricity, I don't want to waste my money on that. And she had what called visinikara with which she used to fan herself. ఆమె ఏమని చెప్పేవాళ్ళంటే, ఈ ఫ్యాన్ అంటే కరెంటుతో పనిచేసిద్ది, కరెంటు బిల్లు ఎక్కువైపోయిద్ది, నేను భారంగా ఉండకూడదు కుటుంబానికి పరిచర్యకు అని చెప్పి విసినికర్రతోనే విసురుకునేది ఎంత ఎండాకాలం అయినా. So while she was in her deathbed, ఆమె మరణ పడక మీద ఉన్నప్పుడు she asked my mother that she wanted to have some drink. మా అమ్మగారితో చెప్పారు ఏమనంటే, నాకు తాగడానికి ఏమైనా కావాలి. And so she mixed glucose water because she was feeling weak and gave it to her. మా అమ్మగారు ఏం చేశారంటే, నాయనమ్మ బాగా నీరసంగా ఉన్నారని నీళ్లలో కొంచెం గ్లూకోజ్ కలిపేసి ఇచ్చారు. And she spat it out and said that I want plain water, not medicine, not glucose water. ఆమె నోట్లో పోసుకొని వెంటనే బయట కూసేసి, నాకు మంచినీళ్ళు, పచ్చి మంచినీళ్ళు చాలు, గ్లూకోజ్ వద్దు, మందులు వద్దు, ఏమీ వద్దు అన్నారు. The point I'm trying to say is, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, she lived in faith even to the last breath. ఆమె తన ఆఖరి ఊపిరి విడిచేటంత వరకు విశ్వాసంతో బ్రతికారు. Just like the grandmother of Timothy. తిమోతి యొక్క అవ్వ ఎలాగైతే బ్రతికిందో, My grandmother Mary Samuel was a pillar of faith in my life also. మా నాయనమ్మ గారు మేరీ శామ్యుయల్ గారు నా జీవితానికి నిజంగా ఒక మూల స్తంభం వలె ఉన్నారు. And also my mother, అలాగే నా తల్లి కూడాను, Joy Abraham Samuel. జాయ్ అబ్రహాం శామ్యుయల్ గారు. Well, she was the one who pioneered this orphanage and high school in our campus now, which is in Gunadala. ఇప్పుడు గుణదల్లో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఆర్ఫనేజ్ కానివ్వండి, అలాగే ఉన్నత పాఠశాల కానివ్వండి, ఆమె ప్రారంభించారు. Earlier in those days, there were only CSI people and Catholics used to have this institution. అంతకు ముందు దినాల్లో క్యాథలిక్స్ వారికి, తర్వాత సిఎస్ఐ వారికే ఇలాంటి పాఠశాలలు గాని అనాథ శరణాలయాలు గాని ఉండేవి. But she pioneered the work. కానీ ఆమె ఇలాంటి పనికి పూనుకొని ప్రారంభించారు. Molded many young people. అనేక మంది యవనస్తుల జీవితాలు మలిచారు. Molded many women in Gunadala for their education. గుణదల్లో అనేక మంది స్త్రీలైన వారు చదువుకునేటట్లుగా వాళ్ళని మలిచారు. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏమనగా, we need to respect our mothers who are godly women who prayed for us, who ministered to us. మనకు పరిచర్య చేసి మన కొరకు ప్రార్థించినటువంటి దైవికమైనటువంటి తల్లులందరి కొరకు మనం ప్రార్థించాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. Paul says, పౌలు అంటాడు in verse 6 we read, 6వ వచనములో, for this reason I remind you to
to kindle afresh the gift of God which is in you through the laying of my hands. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. The word which Paul uses here, to kindle afresh, ఇక్కడ పౌలు ఉపయోగించిన ప్రజ్వలింప చేయుట అన్న ఈ పదం is a word that means that you need to what call once again reignite the things that has in your life already. నీ జీవితములో ఉన్న వాటికి ఆజ్యం పోయమని, తిరిగి వాటిని ఇంకా మండించమనేటువంటి భావనతో కూడిన పదం ఇది. Just like when you have a wood stove, you have to blow into air into it so that it'll blow the ashes off the firewood so that it'll burn fire once more. కట్టెల పొయ్య ఉపయోగించిన వాళ్ళకి తెలుస్తుంది. కట్టెల పొయ్య బాగా మండాలి అంటే దానిలో ఓదాలి, పొగగొట్టంతో దాన్ని ఊదినప్పుడు కట్టెల మీద ఉన్నటువంటి ఆ బూడిదంతా కూడా ఎగిరిపోయి కట్టెలు బాగా మండుతాయి. That's the meaning that what Paul is using here. పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్న ఈ ప్రజ్వలింప చేయుట అన్న పదానికి భావం ఇది. In the King James language, the word used is stir the gift of God that is in you. అలాగే కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో బాగా కలపండి అన్న భావం ఇచ్చేటువంటి స్టైర్ అనేటువంటి పదం ఉపయోగించాడు. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, today is Sunday. ఈ ఆదివారం Yes, the mamas, the ladies have prepared a good meal. ఇంట్లో తల్లులందరూ కూడా, అమ్మలందరూ కూడా మంచి వంటకాలు గుమగుమలాడించుంటారు. Sunday special. ఆదివారపు ప్రత్యేక వంట. And so they put all the ingredients in the stove and just leave it like that. It will not happen. వాళ్ళు వంట చేసే ముందు పాత్ర పొయ్యి మీద పెట్టేసి వేయాల్సినవన్నీ అందులో ఒకేసారి వేసేసి మంట పెట్టేసి పక్కన కూర్చుంటే వంట అవ్వదు. No, they have to stir it once in a while. అప్పుడప్పుడు తీసి దాన్ని బాగా కలుపుతూ So ఉండాలి. when they stir it, yes, all the masalas and everything will be uniformly heated in the pot on the vessel that they have prepared. ఆ వంట పాత్రలో ఉన్నటువంటి పదార్థాలన్నిటిని బాగా కలుపుతుంటే మసాలా అనేది ప్రతి చోటకు వెళ్ళిపోయి ప్రతి మొక్కకు అంటుతుంది, చక్కగా ప్రతిది కూడా ఉడుకుతుంది. Amen. ఆమేన్. That's the word that Paul is using here. పౌలు ఇక్కడ ఉపయోగిస్తున్న పదం ఇది. In this lockdown situation, ఈ లాక్డౌన్ పరిస్థితిలో don't be discouraged, but you need to stir up the gift that is God has given you. నిరుత్సాహపడొద్దు. దేవుడు నీలో పెట్టిన కృపావరాన్ని బాగా మండించు, బాగా కలుపు. Amen. ఆమేన్. The word, another word that attracted me is in Isaiah chapter 66. మరొక మాట నన్ను ఆకర్షించింది. అది యెషయా గ్రంథము 66వ అధ్యాయములో ఉన్న మాట. In verse 13, we read. 13వ వచనం చదువుతాను. Isaiah chapter 66 verse 13. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. As one whom his mother comforts, so will I comfort you, and you will be comforted in Jerusalem. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. Amen. ఆమేన్. On this COVID-19 lockdown situation, ఈ కోవిడ్-19 వలన ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితిలో yes, we are discouraged that we cannot interact with people except on phone. మరి ఫోన్తో తప్ప మనుషుల్ని కలుసుకునే పరిస్థితులు లేవు అనే నిరుత్సాహం ఉంది. But God is speaking to us. అయితే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. Comfort each other. ఒకరినొకరు ఆదరించుకోండి. How? ఎలాగంట? I will comfort you like a mother comforts you. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరిస్తానంటున్నాడు. What a God we serve. ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. We see, what we call the God that we worship observes a woman how she takes care of the baby. మనం ఆరాధించే దేవుడు ఒక తల్లిని మాదిరిగా ఉంచుతున్నాడు. ఒక తల్లి తన బిడ్డను ఎలా సాకుతుందో నేను కూడా మీ విషయంలో అంతే చేస్తానని చెప్తున్నాడు. Whatever situation you may be in right now, ఈనాడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, whatever terrible situation you may be facing, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మీరు ఒకవేళ ఎదుర్కొంటున్నప్పటికీ, the promise of God is దేవుని వాగ్దానం ఏమంటే, like a mother comforts the baby, తల్లి తన బిడ్డను ఎలాగైతే హక్కున చేర్చుకొని ఆదరిస్తుందో God is going to comfort you. దేవుడు మిమ్మును ఆదరిస్తాడు. God is going to guide you. దేవుడు మిమ్మును నడిపిస్తాడు. So I want to spend time on the word comfort. కాబట్టి ఆదరించుట అన్న మాట మీద కొంచెం సమయం గడపాలని ఆశిస్తున్నాను. David writes in Psalm 23, 23వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. in verse 4, even though I walk through the valley of the shadow of death,
I fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. గాఢాంధకార 4వ వచనములు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. David is saying దావీదు అంటున్నాడు, that God, you are my shepherd. దేవా నీవే నాకు కాపరివి. Before he became a king, he used to look after his father's cattle. దావీదు రాజవ్వక ముందు తన తండ్రి యొక్క పశువుల మందను మేపుతుండేవాడు. How he was taking care of it, he knew it very well. కాపరిగా దావీదుకు తెలుసు తన మందను ఎలా చూసుకుంటాడో. Therefore he realized that even God, Jehovah God, the creator of this universe, is also taking care of him. కాబట్టి దావీదు ఎరిగిన విషయం ఏంటంటే ఈ విశ్వమునకు కర్త, సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా నాకు కాపరిగా ఉండి నన్ను చూచుకుంటున్నాడు అని. He could have trusted for his soldiers or the bodyguards who protected him. దావీదు రాజైన తర్వాత తన క్షేమం కొరకు తన చుట్టూ ఉన్న అంగరక్షకుల మీద తన నమ్మకాన్ని ఉంచి ఉండవచ్చు. But he's saying, no, God, you are my shepherd. కానీ దావీదు దేవునితో ఏమంటున్నాడంటే, లేదు ప్రభువా, నీవే నాకు కాపరివి, You are my guide. నీవే నన్ను నడిపించే నాయకుడవు, You are the one who provides me. నాకు సమస్తమును ఇచ్చి పోషించువాడవు నీవే. Even though they walk through the valley of shadow of death, or in other words, right now, even though that we go through the COVID-19, challenges and lockdown situation. గాఢాంధకారపు లోయ, మరణాంధకారపు లోయ, లేదా ప్రస్తుతానికి అన్వయించుకుంటే ఈ COVID-19 వలన ఏర్పడిన లాక్డౌన్ అనేటువంటి ఈ లోయ గుండా మనం వెళుతున్నప్పటికీ God is with you. దేవుడు మీతో ఉన్నారు. Why? ఎందుకంటే I fear no evil, for you are with me. దావీదు అంటున్నాడు కదా, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. Amen. ఆమేన్. Right now, wherever you are in, ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, whatever color zone, green, orange or red zone you may be in, God's presence is there with you. నీవు గ్రీన్ జోన్ లో ఉన్నా, ఆరెంజ్ జోన్ లో ఉన్నా, రెడ్ జోన్ లో ఉన్నా, దేవుడు నీతో ఉన్నాడు. Amen. ఆమేన్. And he concludes this verse. ఈ వచనాన్ని ఏమని ముగిస్తున్నాడంటే, Your rod and your staff, they comfort me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. Amen. ఆమేన్. What do you use a rod and staff for? ఈ దండమును దుడ్డు కర్రను దేనికి ఉపయోగిస్తారు? To discipline the animal when they go astray. ఈ పశువులు, గొర్రెలు త్రోవ తప్పిపోయినప్పుడు వాటిని క్రమశిక్షణలో పెట్టి సరి అయిన త్రోవలోనికి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. I do not know about you, when you see sheep walking on the street, when they see something green, they rush there to and eat them. మీరు చూసారో లేదో కానీ గొర్రెల మంద వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఎక్కడన్నా పచ్చగా కనపడింది అనుకోండి, వెళ్ళిపోతాయి ఆ దిక్కుగా, అది అక్కడ ఏమున్నా కూడా వెళ్ళిపోతాయి అక్కడ తినేయాలని. The shepherd has to take a staff and beat on the road or the street and make a noise so that the sheep will follow and not go astray. కాపరి ఏం చేస్తాడంటే అప్పుడు ఆ గొర్రెలు త్రోవ తప్పిపోకుండా ఒక రాయి మీదో లేకపోతే రోడ్డు మీదో తన కర్రతో కొడతాడు, అటు కాదు మీరు వెళ్ళాల్సింది, తిన్నగా వెళ్ళండి అని చెప్పి. And if they still don't obey, he had to give them a small nudge. ఒకవేళ ఎప్పుడైనా ఈ గొర్రెలు కానీ ఇంకా రోడ్డును కొట్టి బండను కొట్టినా కూడా మాట వినకపోతే ఆ గొర్రెకు కూడా ఒకటి అంటిస్తాడు చిన్నగా. And then they will be stop eating and follow him. అప్పుడు అర్థం అవుతుంది గొర్రెకు, ఓహో ఇది నేను తినకూడదు, నా కాపరి చెప్పాడు, నా కాపరి చూపించిన మార్గంలో నేను వెళ్ళాలి అని. In Psalm 119, 119వ కీర్తనలో in verse 67 we read, 67వ వచనం చదివితే, before I was afflicted I went astray, but now I keep your word. 119వ కీర్తన 67వ వచనం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏంటంటే, I know we are in lockdown situations not because of some sin nature, మనము లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నది మన పాపమును బట్టి కాదు, but కానీ let us examine ourselves. మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. Because all this time we took everything for granted that God is there and that he's going to help us. ఎందుకంటే నేటి వరకు ప్రతిదాన్ని చులకనగా తీసుకున్నాం, దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడులే అనుకున్నాం. మనం our job is there, it's secure, I don't have to depend on God. ఉద్యోగం ఉంది, నెల జీతం వస్తుంది కాబట్టి నేను దేవుని మీద ఆధారపడే అవసరం లేదు అనుకునే పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. Amen. ఆమేన్.
So we might have gone astray. కాబట్టి మనం ఈ రీతిన త్రోవ తప్పిపోయి ఉండవచ్చు. Now God is afflicting us. ఇప్పుడు దేవుడు మనకు శ్రమ కలుగజేస్తున్నాడు. Yes, many pastors have been calling me, Aigarande, because of lockdown situation, we're not having church. Our income has come down. చాలా మంది సేవకులు ఫోన్ చేసి అంటున్నారు, అయ్యగారండి లాక్డౌన్ పరిస్థితి ఏర్పడటం వలన మందిరాల్లో ఆరాధన జరగటం లేదు, అందుకని మాకు రాబడేమి లేదండి అంటున్నారు. Amen. ఆమేన్. But the point I'm trying to encourage them is, నేను వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏంటంటే, keep your eyes on God from where help comes from. మీ కను దృష్టి దేవుని మీద ఉంచండి, అక్కడ నుండే మనకు సహాయం వస్తుంది. Amen. ఆమేన్. Once again, మరొకసారి let me take this opportunity to say an important thing. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ సమయాన్ని తీసుకొనివ్వండి. Even in spite of the lockdown situation, లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నప్పటికీ the government is giving us a window in the morning from 6 to 9 o'clock that we can do a shopping and things like that. ప్రభుత్వం వారు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కావలసిన నిత్య అవసరాలు కొనుక్కోవడానికి వెసులుబాటు కల్పించారు. And so many believers even in Gunadala church also are coming to my home and giving their tithes and offering and asking for prayer. గుణదల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఆ సమయాన్ని వినియోగించుకొని మా ఇంటికి వచ్చేసి వారి కానుకలు దశమ భాగాలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. Thank you for them, and I would encourage other people also to do that. వారిని ప్రోత్సహిస్తున్నాను, ఇతరులైన వారు కూడా అలా చేయవలసిందిగా ప్రోత్సహిస్తూ ఉన్నాను. People who are listening to this telecast, ఈ యొక్క వీడియో ఈ వర్తమానాన్ని వీక్షిస్తూ వింటున్నటువంటి వారు, my prayer is that your believers will also do the same thing and encourage them to do that. సేవకులారా మీ విశ్వాసులు కూడా ఇలా చేయాలని ప్రోత్సహిస్తున్నాను, వారిని మీరు కూడా ప్రోత్సహించండి. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, yes, we examine ourselves, what are our priorities in life? Have we taken away our priorities and kept on things of this world? మన జీవితాలు పరీక్షించుకోవాలి. మన ప్రాధాన్యతలు ఏంటి, మన ప్రాధాన్యతలు ఈ లోకం మీదకి ఏమన్నా మరలిపోయాయా లేదా చూసుకోవాలి. The psalmist in Psalm 119 continues. 119వ కీర్తనలోని కీర్తనకారుడు ఇంకేమంటున్నాడంటే, Verse 50 we read, 50వ వచనంలో, this is my comfort in my affliction, that your word has revived me. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. What's going to comfort us? What is going to encourage us? మనల్ని ప్రోత్సహించి ఆదరించేది ఏమిటి? It's not this wealth మనం సంపద కాదు, or the properties that we have. లేదా మనము కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాదు. It's the word of God that revives us. మనలను బ్రతికింప చేసేది, ఉజ్జీవింప చేసేది దేవుని వాక్యమే. So meditate on that. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. When you pray and seek the face of God, మీరు ప్రార్థించి దేవుని ముఖమును వెదికేటప్పుడు God is going to supernaturally provide way, open doors for you in your life. దేవుడు అసాధారణమైన రీతిలో మీ కొరకు ద్వారాలు తెరిచి కార్యములు జరిగిస్తాడు. Isaiah chapter 51. యెషయా గ్రంథం 51వ అధ్యాయం In verse 12 we read, 12వ వచనంలో చదువుతాము. even I am he who comforts you. Who are you that you are afraid of man? Who dies, and the son of man who is made like grass. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యెహోవా, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టు వాని క్రోధము ఏమాయెను? What is the Lord speaking through Isaiah? యెషయా ద్వారా ప్రభు ఏమని మాట్లాడుతున్నారండి? Isaiah chapter 51 verse 12. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనము. I am he who comforts you. నేనే మిమ్మును ఓదార్చువాడను. Amen. ఆమేన్. Not your believers, మీ విశ్వాసులు కాదు, not your company, మీ కంపెనీ కాదు, not the jobs that you have, మీరు కలిగి ఉన్న ఉద్యోగాలు కాదు మీకు ఓదార్పు ఇచ్చేది, not the business that you have. లేదా మీరు కలిగి ఉన్న వ్యాపారం కాదు మిమ్మలను ఆదరించేది. It is God who comforts you. దేవుడే మిమ్మును ఆదరించువాడు. Yes, as we go through this COVID-19 disappointment all over the world, ఈ ప్రపంచమంతా కూడా కోవిడ్-19 వలన ఏర్పడిన లాక్డౌన్ లో ఎంతో నిస్పృహలో ఉండగా we need to be encouraged. మనము ప్రోత్సహించబడాలి. Why? ఎందుకంటే Our God is there to comfort us. మన దేవుడు మనలను ఆదరించడానికి ఉన్నాడు. Amen. ఆమేన్. Like a mother comforts a baby, తల్లి తన బిడ్డను ఆదరించునట్లుగా God is going to comfort us. దేవుడు మనల్ని ఆదరిస్తాడు. Isaiah chapter 58. యెషయా గ్రంథం 58వ అధ్యాయం In verse 9 we read, 9వ వచనం చదివితే, then
Then you will call and the Lord will answer. You will cry and he will say, here am I. If you remove the yoke from your midst, the pointing of the finger and speaking wickedness. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దాన్ని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల. Amen. Amen. What is the Lord speaking to us today? ఈ రోజు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడండి మనతో? Instead of grumbling, మనము సనుగు గొనుగులు చేయడానికి బదులుగా, don't complain, oh this virus came from China, ఈ వైరస్ చైనా నుండి వచ్చిందని చైనా మీద పడొద్దు, or the people, so and so community people are spreading this, లేకపోతే ఫలానా సమాజం వారు ఈ వైరస్ ని బాగా ఎక్కువ చేసేసారు మన దేశంలో అనొద్దు. so those people, you know, who are having this virus are not careful, లేకపోతే ఈ వైరస్ బారిన పడిన వాళ్ళ యొక్క అశ్రద్ధ నిర్లక్ష్యం వల్ల ఎంతో ఘోరం అయిపోయింది అనొద్దు. instead of complaining and pointing fingers at other people. ఇతరుల వైపు వేలెత్తి చూపించి వారి మీద మనం ఫిర్యాదులు చేయడానికి బదులుగా, Isaiah is writing here, యెషయా ఏమని చెప్తున్నాడంటే, when you call on God, నీవు దేవునికి మొరపెట్టు, he will answer. ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. You will cry and he'll say, here I am, here I am. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటాడు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది the God ఏమనగా, that we worship, మనం ఆరాధించు is దేవుడు a prayer answering God, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. and he is there to wipe your tears. ఆయన మన కన్నీటిని తొడవడానికి ఎల్లప్పుడూ ఉన్నాడు. Jesus on the Sermon on the Mount, కొండ మీద ప్రసంగంలో, and we read this Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాము. We should remember, జ్ఞాపకం చేసుకుందాం. God gave the 10 commandments on a mountain. దేవుడు కొండ మీదనే 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకు. Jesus came onto planet Earth and gave the beatitudes on how, or the guidelines how we need to live on a mountain. యేసయ్య కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొండ మీదనే ఈ యొక్క ధన్యతలు లేదా ఈ లోకంలో ఎలా జీవించాలనేటువంటి ఉపన్యాసాన్ని, ప్రసంగాన్ని ఇచ్చాడు. In Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం in verse 4 we read, 4వ వచనం చదువుతాను. blessed are those who mourn, for they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. What is Jesus teaching us? యేసయ్య ఏమని నేర్పిస్తున్నాడండి? While we are in this planet Earth, yes, we will go through a lot of pain and discouragement and will be mourning. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో బాధ, నొప్పి అనుభవిస్తూ దుఃఖముతో నిరుత్సాహములో ఉంటాము. But అయితే God that we worship మనం ఆరాధించు దేవుడు is there to comfort us. మనలను ఓదార్చడానికి, ఆదరించడానికి ఉన్నాడు. But we need to ask God, and only then he will come and comfort us. ఆయన ఆదరణ పొందాలంటే ఆయనకు మొరపెట్టాలి, అప్పుడు ఆయన వచ్చి మనల్ని ఆదరిస్తాడు. We need to be praying for the people in Vizag who are going through those who staying in relief camps because of the gas leak. మరి విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలో నివసించే ప్రజలు ప్రస్తుతానికి మరి బాధితులు నివసించేటువంటి రిలీఫ్ క్యాంపులో ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించాలి. Think about it. ఆలోచించండి ఒకసారి. They were, at least happy living in their home. అసలే లాక్డౌన్, ఇంట్లోనే ఉన్నాంలే అందరూ అన్న సంతోషం ఏదో కొంచెం ఉంది. They can sleep on the bed. కలిసి అందరం పడుకోగలుగుతున్నాం అనుకుంటున్నారు. But now ఇప్పుడు they're in a relief camp. ఇప్పుడు రిలీఫ్ క్యాంప్ లోకి వెళ్ళిపోయి కింద నేలను పడుకోవాలి. They don't have the adequate toilet facilities. అలాగే అందరికీ కూడా శుభ్రమైనటువంటి టాయిలెట్లు వాళ్ళకి అందుబాటులో ఉండవు. But we need to be praying that God would comfort them and encourage them. అయితే దేవుడు వారిని ఆదరించాలని, ప్రోత్సహించాలని మనం ప్రార్థించాలి. Amen. ఆమేన్. Yes, when we go through trials and tribulation, అవును, మనం కష్టముల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు when we pray to God, దేవునికి ప్రార్థిస్తే God is there to answer us. మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ప్రభువు ఉన్నారు. Matthew chapter 11, మత్తయి సువార్త 11వ అధ్యాయం in verse 28 we read, 28వ వచనం చదివితే, Jesus saying, come to me all who are weary and heavy laden, and I will give you rest. యేసయ్య అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Amen. ఆమేన్. Powerful words. ఎంతో బలమైన మాట. What he's saying is that if you're weary and heavy, carrying a heavy burden, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు బరువులు, భారములు మోసుకొనొచ్చు అలసి సొలసి ఉన్నారా? some people have bought some vehicles, కొంతమంది వాహనాలు కొన్నారు, and then you have to pay the monthly payments. ఇప్పుడు దానికేమో నెలవారీగా
కట్టాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి, వాయిదాలు కట్టాలి, Maybe you have some electronic goods, or your home, you have to pay your monthly payments. లేకపోతే ఇంట్లో విద్యుత్తుతో పనిచేసేటువంటి గృహోపకరణాలు కొన్నారు, నెలవారీగా వాటికి మనం ఇప్పుడు వాయిదాలు చెల్లించాలి. God is saying to you, దేవుడు మీతో అంటున్నాడు, you are weary and heavy laden. మీరు భారముతో అలసిపోయి ఉన్నారు. How are you going to make the payments? You may be concerned. కట్టాల్సిన బిల్లులు ఎలా కట్టాలా అన్నటువంటి ఇబ్బందిలో మీరు He ఉన్నారేమో. said, come to me. అంటున్నాడు కదా, మీరు నా దగ్గరకు రండి, Come to me. నా యొద్దకు రండి. Don't sit down and just weep and complain. ఊరకనే మీ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఫిర్యాదులు చేయొద్దు, అనవసరంగా కొన్నాను అనుకోవద్దు. Come to Jesus. యేసయ్య దగ్గరకు రండి. The promise is he's going to give you rest. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. When we read the word rest, విశ్రాంతి అన్న మాట కనపడగానే the picture that comes into your mind is మనకు వచ్చే ఊహా చిత్రం ఏంటంటే, sleeping in a comfortable bed and in an air conditioned room. చక్కగా ఒక సుఖమైనటువంటి పరుపు మీద ఏసీ వేసుకొని పడుకోవటం అనుకుంటాం. No, that's not the meaning of rest, what he's saying. ఇక్కడ విశ్రాంతి అనే పదానికి అర్థం అది కాదండి. He continues without putting a full stop here. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకుండా కొనసాగిస్తున్నాడు ఇంకా. Take my yoke upon you and learn from me, for I'm gentle and humble in heart, and you'll find rest for your souls. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. Earlier in verse 28 he says, come unto me who are weary and heavy laden. 28వ వచనంలో అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచు అలసిపోతున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అన్నాడు. Now he's saying he's going to give us a yoke. ఇప్పుడేమంటున్నాడు, మీ భారాలు తీయటం సంగతి సర్వే గాని నేను మరలా నా కాడిని మీ మీద పెడతానంటున్నాడు. Yoke is something that a responsibility to do something. కాడి అంటే ఏదైనా బాధ్యత, ఏదైనా పని చేయాలనే బాధ్యత మోపబడడం. And he's saying, learn from me. అంటున్నాడు కదా, నా యొద్ద నేర్చుకొనుడి. Amen. ఆమేన్. I mean, he's not saying not listen, వినండి అంటం లేదండి, but learn. నేర్చుకోండి అంటున్నాడు. That's another thing that I want to do also with this video messages. ఈ వీడియో మెసేజ్ల ద్వారా నేను మీతో చెప్తున్న మరి ఒక వర్తమానం కూడా ఇదే. I do not know, if it's a live audience, I can see the people responding. చూడండి, మందిరంలో అందరూ కూర్చొని ఉంటే మాట్లాడుతూ ఉంటే ఎవరు ఎలా స్పందిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది నా కళ్ళకు కనపడుతుంది. When if there's a point which really attracts them, I can see them smiling and responding and lifting up their hands and worshiping. ఏదన్నా ఒక పాయింట్ వారిని తాకినట్లయితే వారి ముఖాల మీద చిరునవ్వు కనపడిద్ది, చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చేసి దేవుణ్ణి ఆరాధిస్తూ గనపరుస్తుంటారు. But now కానీ ఇప్పుడేమో it's an empty hall. ఖాళీ గది, ఇక్కడంతా ఈ మందిరం అంతా ఖాళీ, ఎవ్వరు లేరు. The point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే, I mean, not just for my encouragement, నా ప్రోత్సాహానికి మాత్రమే కాదు, but just respond by saying, thank you for the message. There are a couple of people who send me every Sunday after listening to my message. ప్రతి ఆదివారం వర్తమానం విన్న తర్వాత ఒక ఇద్దరు నాకు మెసేజ్ పంపిస్తున్నారండి, ప్రతి ఆదివారం పంపిస్తున్నారు. Thank you, Christopher. క్రిస్టఫర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. Every Sunday he sent me a message saying, thank you for your message. ప్రతి ఆదివారం ఆయన చెప్తారన్నమాట, అయ్యగారు మీ మెసేజ్, మీరు పంపించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలని. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే, don't just listen, but learn. వినడం మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాలి. Listening is okay, వినడం మంచిదే, but learning takes effort. కానీ నేర్చుకోవటం అంటే ప్రయాసం పెట్టాలి. I'd like to recognize Isaac Garu for reminding you the message that I speak on Sunday, on Wednesday night in the cell group meeting. ఆదివారం నేను చెప్పిన ఈ వర్తమానాన్ని బుధవారం సెల్ గ్రూప్ మీటింగ్ లో మీకు గుర్తు చేస్తున్నటువంటి ఐజాక్ గారిని కూడా అభినందిస్తున్నాను. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే, don't just listen, but learn. ఏదో వినడం మాత్రం కాదు, నేర్చుకోనండి. Learn from me. నేర్చుకోండి నా యొద్ద నుండి అంటున్నాడు ప్రభు ఇక్కడ. He said, I am gentle and humble. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. Amen. ఆమేన్. He's not a taskmaster said he's not going to give you questions and say, okay, I preached this message or I taught you something, answer me. ఆయన ఒక పని భారాన్ని మన మీద పెట్టేసి, ఆయన కరుడు కట్టిన వ్యక్తిలాగా మనం మీద కూర్చొని ఇది చెయ్యవలసిందే అనేవాడు కాదు. It's not like a school teacher. స్కూల్ టీచర్ లాంటోడు కూడా కాదండి. Teaching some principles and said, okay, memorize it and I'm going to ask you. స్కూల్ టీచర్లు ఏమంటారు, కొన్ని సూత్రాలు చెప్పి ఇవి కంఠస్థ పెట్టేసేయండి, అడిగినప్పుడు చెప్పేయాలంతే అంటారు. But he's saying, I'm gentle and humble. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. And he qualifies and say, in heart. ఏమంటున్నాడు, ఎక్కడంట, నేను నా హృదయమందు సాత్వికుడను, దీన మనసు గలవాడని అంటున్నాడు. Amen. ఆమేన్.
please don't take advantage of that. ఆయన దీన మనసు గలవాడని, సాత్వికుడని చులకనగా చేయొద్దు ఆయనను గాని ఆయన మాటలను గాని. At least, as you know, one pastor garu communicated with me, and he said that, Noel garu, thank you for reminding us. In one of your message, you gave an example when the fishermen are not fishing, they're mending their nets. ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ చెప్తున్నారు, అయ్యగారు మొన్న మీరు ఒక విషయాన్ని గుర్తు చేశారు మీ ప్రసంగంలో. చేపలు పట్టేటువంటి వారు చేపలు పట్టని సమయంలో వలలు బాగు చేసుకుంటారని చెప్పారు, మీరు కూడా బాగు చేసుకోండి అని చెప్పారు, మీకు వందనాలండి అన్నారు. My prayer is, నా ప్రార్థన ఏంటంటే, that's exactly what Jesus is saying, learn from me. యేసయ్య చెప్తుంది అదే, నా యొద్ద మీరు నేర్చుకొనండి. Now you don't have an excuse saying, I don't have time, I had to go to work, I had to look this, look after that. You are in a lockdown situation, you have more time than what you can learn. ఇదివరకట్లాగా నాకు టైం లేదండి, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇటెళ్ళాలి అటెళ్ళాలని కుంటి సాకులు చెప్పే అవకాశం లేదు. ఎంతకు ముందు ఎన్నడూ లేని విస్తారమైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నేర్చుకో. Amen. ఆమేన్. One day ఒకరోజు you have to be accountable to God. ఈ దేవుడిచ్చిన ఈ ఖాళీ సమయం అంతటికి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి సుమా. Amen. ఆమేన్. Just because he is gentle and humble, ఆయన దీన మనసు గలవాడు సాత్వికుడైనంత మాత్రాన you need to learn from him. నీవు చెయ్యవలసింది ఏంటంటే చులకనగా తేలికగా చూడొద్దు కానీ ఆయన యొద్ద నుండి నేర్చుకో. When you learn from him, ఆయన యొద్ద నుండి నేర్చుకుంటే, David said, దావీదు అన్నాడు, I have tasted and seen that the Lord is good. యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. Taste is very special, it's very personal. రుచి అనేది చాలా ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది. All of us can see a beautiful picture. అందరం కలిసి ఒకేసారి ఒక సుందరమైనటువంటి బొమ్మను, చిత్రాన్ని చూడొచ్చు. We can all enjoy the cool breeze in our room. అందరూ కలిసి ఒకేసారి మన గదుల్లో వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. We can, all of us can collectively smell the fragrance that's or bad smell in the room. అలాగే వాసన విషయంలో కూడా గదిలో వచ్చే మంచి వాసన అయినా దుర్వాసన అయినా అందరికి ఒకేలాగా వస్తుంది. But taste is very different. కానీ రుచి అనేది వేరుగా ఉంటది. You have to put it in your mouth, and only then you will be able to experience the sweetness of what has been prepared. రుచి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, దాన్ని తీసి మన నోటిలో నాలుక మీద పెట్టుకున్నప్పుడే దాని మాధుర్యం ఏంటనేది అర్థం అవుతుంది. You have to make an effort. ఈ రుచి చూడాలంటే గాలిలో వాసన వచ్చినట్లుగా వచ్చేసేది కాదు, మన ప్రయత్నం చేయాలి. It's not something like a sound you listen to hear, even though if you don't want to listen also, the sound is coming. ఇష్టం లేకపోయినా వినబడే శబ్దాల్లాంటిది కాదు రుచి. You need to make an effort. ఈ రుచి తెలుసుకోవాలంటే నీవు ప్రయత్నం చేయాలి. David is saying, I have tasted. దావీదు అంటున్నాడు, నేను రుచి చూచాను. Amen. ఆమేన్. Remember what I shared with you a few weeks ago. కొన్ని వారాల క్రితం నేను చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోండి. When after the lockdown situation, when we all can gather here and worship God. లాక్డౌన్ అయిపోయి మనం అందరం ఇక్కడ సమకూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, I'm not going to preach. నేను ప్రసంగం చేయను ఆ రోజు. ఇక I'm going to give you mic and testify what you have learned from God. మైక్ ఇచ్చేస్తాను, మీరే సాక్ష్యం చెప్పాలి దేవుని యొద్ద నుండి మీరు ఏమి నేర్చుకున్నారో, ఏ మేలులు పొందారు, How God has blessed you in this lockdown ఈ situation. లాక్డౌన్ పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని ఎలా దీవించాడో మీరే సాక్ష్యాలు చెప్పాలి. When you learn about God, దేవుని గురించి మీరు నేర్చుకుంటే, the promise is you will find rest for your souls. వాగ్దానం ఏంటంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. Powerful word. చాలా బలమైన మాట. Amen. ఆమేన్. When you learn from God, దేవుని యొద్ద నేర్చుకుంటే, when you learn that how powerful your God is, నీ దేవుడు ఎంత బలవంతుడో నీవు తెలుసుకుంటే, yes, that is going to give you peace, and yes, you'll have real rest in your life. అది నీకు నెమ్మదిని కలుగజేస్తుంది, నిజమైన విశ్రాంతిని ప్రాణమునకు దొరుకుతుంది. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట spend ఏంటంటే, time in the presence of God. దేవుని సన్నిధిలో సమయం గడపండి. Amen. ఆమేన్. And he concludes this chapter. ఈ అధ్యాయాన్ని ఏమని ముగిస్తున్నాడు అనగా, My yoke is easy, my burden is light. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. So when I say that you need to have a Bible study in your home, మీ ఇంట్లో బైబిల్ స్టడీ చేయండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి అని చెప్పినప్పుడు, don't say it's going to be very difficult. చాలా కష్టమండి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయటం చదవటం అనొద్దు. No, God's yoke is easy.
ఎందుకంటే దేవుని కాడి సులువుగా ఉంటుంది. all you have to do is నీవు చేయాల్సింది ఏంటంటే just surrender your life. నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. Ask God help me Lord to with this problem that I'm facing. ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నీవు నాకు సహాయం చేయి, ఈ సమస్యలో నాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడుగు. In my personal life, నా వ్యక్తిగత జీవితంలో when I was growing up in Nirmala High School, నేను నిర్మల హై స్కూల్లో ఎదుగుతున్నప్పుడు in grade first class and second class and third class, they didn't teach us Telugu. 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి దాకా తెలుగు నేర్పించలేదండి, అక్షరాలు కూడా. They said we're going to get central syllabus and we're going to teach you only Hindi. వాళ్ళు ఏమన్నారంటే సెంట్రల్ సిలబస్ అనుమతి వచ్చేస్తుంది కాబట్టి హిందీ నేర్పిస్తాం, తెలుగు నేర్చుకోవాల్సిన పని లేదన్నారు. But then fourth class when I came, they said, oh no, we're not able to get the central syllabus. You have to go with the state syllabus. You have to learn Telugu. ఇలాగే 1, 2, 3 తరగతులు అయిపోయినాయి. 4వ తరగతికి వెళ్ళగానే అన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మనకి సెంట్రల్ సిలబస్ కి అనుమతి ఇవ్వటం లేదు, రాష్ట్ర సిలబస్ నేర్చుకోవాలి అని చెప్పారు. I was the only what you call non-Telugu boy. All of them are Telugu people. నా తరగతిలో అప్పటి వరకు నేను మాత్రమే తెలుగుని కాదు, మిగిలిన విద్యార్థులు అందరూ తెలుగు వాళ్ళే. And because of that, they learned Aksharabhyasam and learned A, A, E, E, U, U and everything. అందుకని వాళ్ళకి ఇళ్లలోనేమో తల్లిదండ్రులు బడిలో చెప్పకపోయినా ఆ నేర్పించేశారు. I did not know what I is and how it sounds and how it's what written and things like that. నాకేమో ఆ అంటే ఎలాగుంటుందో తెలియదు, దాన్ని ఎలా రాయాలో తెలియదు, దాన్ని ఎలా ఉచ్చరించాలో, దాని శబ్దం ఏంటో తెలియదు. And I was having a lot of difficulties. చాలా ఇబ్బంది పడ్డాను. So within 3 months they taught us the first class Telugu textbook. ఇప్పుడు 4వ తరగతి ఈ సంవత్సరంలో 4 తరగతుల పాఠాలు చెప్పేయాలి కాబట్టి మొదటి 3 నెలల్లో 1వ తరగతి పాఠాలన్నీ నేర్పించేశారు. And by half yearly exams by December, the second class and third class textbook has been they taught us. క్వార్టర్లీ అలాగైతే హాఫ్ ఇయర్లీ కల్లా డిసెంబర్ కల్లా ఏం చేశారంటే 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం మొత్తం నేర్పించేశారు. I do not know how to learn the alphabets. That they asked me to read and memorize all these poems and all these suktulu and everything. నాకేమో ఇంకా ఆల్ రాయటం రాలేదు. వీళ్ళేమో 2వ తరగతి సిలబస్ పాఠాలు చెప్పేసి సూక్తులు చెప్పాలి, చదవాలి, ఇవన్నీ రాయాలి అంటున్నారు. And when they somehow passed me into 4th class. ఏదో మొత్తానికి 4వ తరగతిలో పాస్ చేపించేశారు. And then when I was in 5th class, 5వ తరగతికి వెళ్ళినాక I had to learn samosalu and sandulu and all those things. ఈ సమోసాలు సందులు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. I know how to eat samosas, but to learn that it was a very difficult task. సమోసాలు తినటం అంటే తినేయొచ్చు, కానీ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకుంటాం తెలుగులో ఉన్న సమోసాలు? The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే that's why even now Telugu language is as a mental block for me. ఈ రోజు కూడా అందుకే నాకు తెలుగు భాష అంటే ఒక విధమైనటువంటి ఒక మానసిక అడ్డంకిగా మారిపోయింది. But when I went to America, నేను అమెరికా వెళ్ళినప్పుడు I had to learn Greek and Hebrew. గ్రీకు భాష, హెబ్రీ భాష నేర్చుకోవాల్సి And వచ్చింది. Hebrew is the language where you read from the right side to left side. హెబ్రీ భాష మిగిలిన భాషలకి భిన్నంగా కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాస్తారు, అలాగే చదవాలి. And I said, God, I had difficulty learning Telugu. నేను అన్నాను, ప్రభువా ఇటు మామూలుగా రాసే తెలుగే నాకు కష్టం అయిపోయింది, Help me, Lord. సహాయం చేయి నాయనా. Do you know what? ఏంటో తెలుసా? God blessed me. దేవుడు సహాయం చేశాడు. God gave me a good teacher మంచి టీచర్ని ఇచ్చాడు. and encouraged me in Hebrew and Greek language. ఆ హెబ్రీ భాష, గ్రీక్ భాషలో ఆ టీచర్ నాకు చక్కగా నేర్పించారు. And because he was a good teacher, I learned even Aramaic language also. ఆయన చాలా మంచి టీచర్. గ్రీకు, హెబ్రీ భాషలతో పాటు అరామిక్ భాష కూడా నేర్చేసుకున్నాను. And because I was so interested, I wanted to go to Jerusalem and at least spend 1 year there. హెబ్రీ భాష అంటే నాకు చాలా ఆసక్తి వచ్చేసింది. ఏం లేదు, గ్రాడ్యుయేషన్ అయిపోయినాక యెరూషలేం వెళ్ళిపోయి కనీసం 1 సంవత్సరం అక్కడే బతికేయాలనుకున్నాను. Learn the culture, learn the festivals and everything. వాళ్ళ భాష నేర్చుకున్నాను కదా, వాళ్ళ ఆచారాలు, సంస్కృతి, ఆహారాలు, వారి పండుగలు అన్ని కూడా నేర్చుకోవాలనుకున్నాను. So just like we have spoken English in India, ఇండియాలో, భారతదేశంలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఎలాగున్నాయో I had to go spoken Hebrew class also. అమెరికాలో స్పోకెన్ హీబ్రూ భాష నేర్చుకోవడానికి వెళ్ళాను. Why? ఎందుకంటే So I want to communicate with them. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో వాళ్ళ భాషలో మాట్లాడాలని. The point I'm trying to say నేను is, చెప్తుంది ఏంటంటే, when you come to Jesus, యేసయ్య దగ్గరికి వస్తే his yoke is easy. ఆయన కాడి సులువుగా ఉంటుంది. He will help you. ఆయన మీకు సహాయం All చేస్తాడు. he wants us is, ఆయన కోరుతున్నది ఏంటంటే, just pour out your heart to God. మీ హృదయాలు దేవుని సన్నిధిలో God క్రమరించండి, is going to help you. ఆయన మీకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. In 2 Corinthians chapter 1, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం in verse 3 and 4 and 5, 3 and 4 we read. 3-4 వచనాలు చూసినట్లయితే, 2 Corinthians chapter 1 verse 3, blessed be the God, the Father of our Lord Jesus Christ,
Christ, the Father of mercies and God of all comforts, who comforts us in all our affliction, so we will be able to comfort those who are in affliction with the comfort with which we ourselves are comforted by God. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. Powerful words was Paul is teaching through the believers in Corinth. కొరింథులో ఉన్న విశ్వాసులకు చాలా బలమైన మాటలు చెప్తున్నాడు పౌలు గారు. What's he saying? ఏమంటున్నాడు? That it is God who, the Father of mercies, who comforts us. కనికరము చూపు తండ్రి మనలను ఆదరించేవాడై ఉన్నాడు. Amen. ఆమేన్. Not some district pastor, some pastor garu, or some elders in the community. It's God who's going to comfort us in this lockdown situation. మనల్ని ఆదరించేవారు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మన సమాజంలో ఉన్న పెద్దలో, లేకపోతే ఏరియా పాస్టర్లో, లేకపోతే కౌన్సిల్ సభ్యులో ఎవరో కాదు, ప్రభువే ఆదరించువాడు. And he says, ఆయన అంటున్నాడు, when you receive the comfort, when you are afflicted, నీవు శ్రమలో ఉండి దేవుని ఆదరణను అనుభవించినప్పుడు, now don't sit down. ఆ ఆదరణ పొందుకొని ఆదరణలో ఇదే బాగుందని అందులోని కూర్చోవద్దు. No, you need to help other people. ఇతరులకు నీవు సహాయం చేయాలి. You need to intercede for people who are going through worse situation than what you are going through. నీకంటే ఎంతో దీన అవస్థలో పడిన వారి కొరకు ప్రార్థిస్తూ వారికి సహాయం చేస్తుండాలి. Comfort them. వారిని ఆదరిస్తూ ఉండాలి. Encourage them. వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. Yes, we may say that very difficult situation that we are living in. మనం అనొచ్చు, అసలు మేమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నామండి. But open your eyes and open your windows and just peep through. మీ కిటికీలు తెరిచి ఒక్కసారి బయటకు చూడండి. There are many people who are going through worse situation than you are. చాలా మంది మీకంటే ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. At least you have food in your refrigerator. మీకు కనీసం మీ ఇంట్లో కొంత ఆహార పదార్థాలైనా ఉన్నాయి. Share it with somebody who don't have them. లేని వారితో కొద్దిగా అయినా పంచుకోండి. Amen. ఆమేన్. That's what Paul is teaching. You have received comfort from God. పౌలు చెప్తుంది అదే, మీరు దేవుని యొద్ద నుండి ఆదరణ పొందారు. The word, I like this word, God of all comforts. సమస్త ఆదరణను అనుగ్రహించు ఆదరణకర్త అంటున్నాడు. And now that you have this anointing, what you call the privilege to touch God and experience this, దేవునిని తాకి ఆయన ఆదరణను అనుభవించేటువంటి ఆధిక్యత నీవు పొందినందున, because you have tasted and seen that the Lord is good. యెహోవా గొప్పవాడని ఆదరించువాడని నీవు రుచి చూచి అనుభవపూర్వకంగా నేర్చుకున్నావు కాబట్టి, Don't just eat yourself but share it with other people. నీవే తినేసేయొద్దు, ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ పక్కన వారితో కూడా పంచుకో. Remember the first message on television that I shared with you online. ఈ ఆన్లైన్ లో నేను చెప్పిన మొట్టమొదటి వర్తమానం గుర్తుపెట్టుకోండి. Yes, we may be in lockdown, మనం లాక్డౌన్ లో ఉండిపోయి ఉండొచ్చు, but the gospel is not imprisoned. కానీ సువార్త మాత్రం బంధకాలలో లేదు, బంధించబడి లేదు. ఆమేన్. Paul said, I am in prison. పౌలు అంటున్నాడు, నేను బంధకాలలో ఉన్నాను. The word of God is not in prison. దేవుని వాక్యం మాత్రం బంధకాల్లో లేదు. Call somebody. ఎవరికైనా ఫోన్ చేయండి, Support them. వారికి సహకరించండి, Pray for them. వారి కొరకు ప్రార్థించండి, Comfort them. ఆదరించండి. Amen. ఆమేన్. As we read earlier ఇంతకు ముందు చదివినట్లుగా in Isaiah chapter 66 verse 13, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో, as a mother comforts a child, God will comfort us. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు ప్రభు మనల్ని ఆదరిస్తానంటున్నాడు. So on this Mother's Day, ఈ తల్లుల మాతృదినోత్సవం నాడు as we have experienced mother love in our life, మన జీవితాల్లో తల్లి ప్రేమను అనుభవించిన మనం we need to be sharing with other people. ఇతరులతో కూడా ఆ ప్రేమను పంచుకోవాలి. Amen. ఆమేన్. I remember just on 1979 when I was going to America. 1979వ సంవత్సరం నేను అమెరికా వెళ్తున్నాను, నాకు గుర్తుంది ఇంకా. Last meal I'm having with my mother and my family. మా ఇంట్లో అమ్మగారు వండినటువంటి వంట ఆఖరి భోజనం చేసి ఇక బయలుదేరాలి. And she was there looking at me, watching me as I'm eating. నేను తింటూ ఉండగా
మా అమ్మగారు అలాగే నన్ను తీక్షణంగా చూస్తున్నారు. And she was cooked nice mutton curry. మంచిగా వేట మాంసం కూర వండారు. And she took a nice small, soft piece and gave it to me. చక్కగా మెత్తగా ఉన్నటువంటి ఆ మొక్క తీసి నా ప్లేట్లో I వేశారు. said, no, Mama, I'm fine. I'm full. నేను అన్నాను, అమ్మ లేదు, నేను నా కడుపు నిండిపోయింది, నేను కడుపు నిండా తిన్నాను. I do not know when I'm going to see you. I'm going to see you only after 4 years. So have this piece again. మా అమ్మగారు అన్నారు, మరలా ఎప్పుడు నువ్వు నాకు కనపడతావో తెలియదు, బహుశా 4 సంవత్సరాల తర్వాత, కాబట్టి ఒక్క మొక్క నా కోసం తిన్నాయన The అంటున్నారు. point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, I have experienced my mother's love. నా తల్లి ప్రేమను నేను అనుభవించాను. And similarly, I'm sure that you too have experienced mother's love. అలాగే మీరు కూడా తల్లి ప్రేమను అనుభవించే ఉంటారు. On this historic day, as Mother's Day, ఈ మాతృ దినోత్సవం అనే ఈ చారిత్రాత్మకమైన దినాన let us share the love that we experienced from our mothers with other people. తల్లుల నుండి మనం అనుభవించినటువంటి ఆ ప్రేమను ఇతరులతో పంచుకుందాము. Let's be comforting one another. ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉందాము. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for giving me this opportunity to minister. పరమ తండ్రి, నీ వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. Lord, thank you, Lord, for the godly mothers in our life, Lord. మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన దైవికమైన తల్లులను బట్టి నీకు స్తోత్రం. Last you reminded Timothy of his grandmother and his mother. Lord, we remember our spiritual parents and also our earthly parents, Lord. పౌలు తిమోతికి ఎలాగైతే తన అవ్వ అయిన లోయని, తల్లి అయిన యునీకేను ఎలా గుర్తు చేశాడో, మేము కూడా ఆత్మీయ తల్లులుగా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. And help them, Lord, and bless them, Lord, in Jesus' name. యేసుక్రీస్తు నామములో నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. And we pray, Lord, just that the blessings would be upon their life. నీ దీవెనలు, ఆశీర్వాదాలు తల్లులైన వారందరి మీద ఉండునట్లు Thank ప్రార్థిస్తున్నాను. you for reminding us, Lord, as a mother comforts the baby, that you will comfort us also. ఒక్కని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మును కూడా ఆదరిస్తానని గుర్తు చేసినందుకు వందనాలు. And help us, Lord, that we will receive our comfort from you. నీ ఆదరణను మేము పొందుకొనున్నట్లు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. As we close, let's turn towards the south side. ముగింపులో దక్షిణం వైపుగా తిరుగుదాము. Father, we thank you, Lord, giving us an opportunity to pray for the people in the south side, Lord. తండ్రి, దక్షిణపు దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. Lord, the many people in this area who do not have the saving grace of God. ఈ వైపున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి, us, మీరు మాకు ఇచ్చిన అధికారంతో in the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల Bring కలిగించండి. them to IPC Church Gunadala. గుణదల ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయు దూతలు నీ దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన వాటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are in this area who are suffering with or going through problems with because of COVID virus. ప్రభువా, ఈ కోవిడ్-19 అనే వైరస్ వలన ఇబ్బందులు పడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. Bless them, Lord, and help them, Lord, in the lockdown situation. ప్రభువా, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో నీ బిడ్డలందరినీ దీవించి వారికి సహాయం చేయండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the east side, Lord. ప్రభువా, తూర్పు దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not have the saving grace of ఈ God. దిక్కునున్న అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given us, తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికారంతో set them free. నీ బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాము. Bring them to IPC Church Gunadala. గుణదల ఐపీసీ చర్చికి వారిని నడిపించండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయు దూతలు నీ దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are suffering because of the lockdown situation because of COVID-19. ఈ కోవిడ్-19 వలన ఏర్పడిన లాక్డౌన్ పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్న వారందరి కొరకు Bless ప్రార్థిస్తున్నాము. them, Lord, and protect them, Lord, from the COVID-19. ప్రభువా, ఈ కోవిడ్-19 నుండి ప్రతి వారిని కాపాడండి, దీవించమని అడుగుతున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the north side. ప్రభువా, ఈ యొక్క ఉత్తర దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు Lord, స్తోత్రాలు. the many people in this area who do not have the saving grace of ఈ God. దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి, us, మీరు మాకు ఇచ్చిన in అధికారంతో the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church Gunadala. గుణదల ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయు దూతలు నీ దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has stolen, restore it back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are suffering with COVID-19. కోవిడ్-19 వలన ఏర్పడిన పరిస్థితులను బట్టి ఇబ్బంది పడుతున్న వారి
కొరకు Help ప్రార్థిస్తున్నాం. them, Lord, to overcome all the difficulties they're facing with because of the lockdown ఈ situation. లాక్డౌన్ పరిస్థితి ఏర్పడిగా ప్రభువా ఎదురైన ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి బిడ్డలు విడిపించండి. Restore their health, Lord, if there's anybody who's suffering with COVID-19. ఒకవేళ ఎవరైనా కోవిడ్-19 తో బాధపడుతుంటే ఆరోగ్యాన్ని కుదుటపరచండి. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the west side, Lord. ప్రభువా పడమటి దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Lord, the many people this area who do not know the saving grace of ఈ God. దిక్కులు అనేకుల్ని రక్షణ కృపను ఎరుగకుండా Lord, ఉన్నారు. the many people this area who are in bondage. అనేక మంది బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి us, మీరు మాకు ఇచ్చిన in the అధికారముతో name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church. గుణదల ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministering angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has to restore back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are enduring problems because of COVID-19. కోవిడ్-19 బట్టి ప్రభువా కష్టములు సహించుచున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. Encourage them, Lord, and help them to recover from the COVID-19. ప్రోత్సహించండి. ఒకవేళ ఎవరైనా వైరస్ బారిన పడి ఉంటే త్వరగా కోలుకునేటట్లు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం కుడిచన్ మనందరితో తోడుగుండును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే పడవల రేవులు ఉన్న సత్యం గారు ఈ వారంలో ప్రభునందు నిద్రించున్నారు కాబట్టి వారి గురించి వారి కుటుంబం గురించి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన వారమైనాం. దేవుడు విడబడిన కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ అనుగ్రహించేట్లుగాను మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సత్యం గారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన తెచ్చున్నాం ప్రభువా. విడబడిన కుటుంబానికి నాయన తన భార్యను ప్రభువా మీరు ఆదరించమని అడుగుచున్నాం ప్రభువా. కుమార్తెలను బట్టి అల్లులను బట్టి మనవరాలను బట్టి మేము ప్రార్థన తెచ్చున్నాం ప్రభువా. మీరేనైనా గొప్ప ఆదరణ కుటుంబానికి నాయన మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ లేఖలంలో ఉన్నట్టు ప్రభువా దేవానికి స్తోత్రం నాయన యెరూషలేములోనే ప్రభువా మీరు ఆదరింపబడుతున్న విధంగా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్న ఈ కుటుంబానికి గొప్ప ఆదరణ మీరు అనుగ్రహింపచేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అలాగే ఈ వారంలో జరుగుతున్న ఆరాధనలు బుధవారం రాత్రి 7 గంటలకు యథావిధిగా సెలవు పారం జరుగుతున్నది. అదే శనివారం రాత్రి 7 గంటలకు ఉపవాస కుటుంబం చర్చ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించవలసిందిగా అప్రోపేట తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీల కుటుంబం శుక్రవారం ఉదయము 10 గంటలకు స్త్రీల కుటుంబం వస్తుంది కాబట్టి దయచేసి గమనించవలసిందిగా అప్రోపేట మనం చేస్తున్నాను. అందరికి కూడా వందనాలు.